ఇక ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్. శిరీష, విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం మొండిగానే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు దీనిపైన ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశము ప్రస్తుతానికి ఆగిపోయినట్టు ఆయన ప్రకటించారు. అయినప్పటికీ కూడా తెర వెనుక ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి విశాఖ నగరంలోని మద్దెలపాలెం, హెచ్బి కాలనీ వంటి ప్రాంతాలలో పలు క్వార్టర్స్, ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్ స్థలాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా విక్రయించేందుకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం 22 కోట్లకు పైగా విలువైన భూములన్నింటినీ కూడా అమ్మేందుకు ఎన్బిసిసి కూడా ముందుకు రావడం జరిగింది. దీంతో కార్మిక సంఘాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూనే ఆ ప్లాంట్ కు సంబంధించిన విలువైన స్థలాలను అమ్మకానికి పెట్టడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరోమారు ఆందోళనకు దిగేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.